హాయ్ అండి, అందరికీ నమస్కారం. మీరు చూస్తున్నారు ట్రాక్టర్ వీకే1 యూట్యూబ్ ఛానల్. ఈరోజు అయితే మనం కుప్పంలో ఉన్న స్వరాజ్ షోరూమ్కి అయితే వచ్చినాం. ఇక్కడైతే మనం స్వరాజ్ 744 XT ఈ బండి యొక్క పూర్తి రివ్యూ అయితే తీద్దాం. ఈ బండి యొక్క ఆన్ రోడ్ ప్రైస్ ఎంత ఉంది అనే విషయాలను అయితే మొత్తం తెలుసుకుందాం ఫ్రెండ్స్. ఈ బానెట్ అయితే సింగిల్ పీస్ బానెట్. ఫ్రంట్లో అయితే 2 హెలోజన్ హెడ్ ల్యాంప్ చూస్తాం. అలానే స్వరాజ్ యొక్క లోగో. ఈ బంపర్ అయితే 80 kgs అయితే ఉంటుంది ఫ్రెండ్స్, హెవీగా ఉంటుంది బంపరు. కింద యాక్సెల్ అయితే అడ్జస్ట్మెంట్ చేసుకోవచ్చు అనమాట. ఇక బండి యొక్క లెఫ్ట్ సైడ్ వ్యూకి వస్తే ఇక్కడైతే స్వరాజ్ 744 XT 4 స్టార్ అని బానెట్ పైన అయితే ఇచ్చినారు. అలానే రివర్స్ PTO అని కూడా చూస్తాం. ఈ బండి అయితే 3 పిస్టన్లతోనే వస్తుంది ఫ్రెండ్స్, 3 సిలిండర్లు అయితే ఉంటుంది. ఈ బండి అయితే 45 HP వస్తుంది. కింద అయితే డీజిల్ ఫిల్టర్ అలానే వాటర్ సపరేటర్ అయితే చూస్తాం. ఇదైతే ఎయిర్ ఫిల్టర్ టైప్ చూసినట్లయితే వెట్ టైప్ ఎయిర్ ఫిల్టర్. ఈ బండి అయితే పవర్ స్టీరింగ్తోనే వస్తుంది ఫ్రెండ్స్. సింగిల్ యాక్టింగ్ పవర్ స్టీరింగే, డబల్ యాక్టింగ్ అయితే లేదు. ఇక ఈ బండి యొక్క లెఫ్ట్ వ్యూ అయితే ఇది. ఇప్పుడైతే మనం ఈ బండి యొక్క రైట్ వ్యూ అయితే చూద్దాం. రైట్ సైడ్లో ఏమేమి ఉన్నాయని విషయాలన్నీ తెలుసుకుందాం. రైట్ సైడ్లో కూడా స్వరాజ్ 744 XT అయితే చూస్తాం. రివర్స్ PTO, సైలెన్సర్కి గార్డ్ అయితే ఇచ్చినారు, అదొక మంచి ఫీచర్ అని చెప్పొచ్చు. ఇక్కడైతే రివర్స్ PTO అని స్టిక్కరింగ్ అయితే చూస్తాం. ఇక్కడైతే సెల్ఫ్ మోటార్ డైనమో చూస్తున్నాం. బ్యాటరీ అయితే 12 volts పెద్ద బ్యాటరీ. స్టిక్కరింగ్ చూస్తున్నాం 4 స్టార్ అనేసి. ఈ బండి అయితే 4 స్టార్తోనే వస్తుంది. 5 స్టార్ బండి కూడా ఉంది, అదైతే 4 wheel డ్రైవ్ బండి అనమాట. 4 wheel డ్రైవ్ బండి కూడా త్వరలోనే రివ్యూ తీస్తాను. ఇప్పుడైతే బండి యొక్క మెడ్గార్డ్ పైన అయితే 6 year వారంటీ అని ఇచ్చినారు ఫ్రెండ్స్. ఇక్కడైతే క్వాలిటీ స్వరాజ్ అని ఇచ్చినారు. ఇక్కడ బండిపైకి ఎక్కడానికి ఒక పుష్ స్టెప్ అయితే ఇచ్చినారు. ఫస్ట్ బండిపైకి ఎక్కగానే సీట్ అయితే ఇలా ఉంటుంది చూడడానికి. ఈ సీట్ అయితే 4 విధాలుగా అడ్జస్ట్ చేసుకోవచ్చు, ముందుకు వెనుకకు పైకి కిందకు అన్నమాట. బండిలో కూర్చోగానే బండి యొక్క ఫ్రంట్ వ్యూ ఇలా ఉంటుంది. స్టీరింగ్ మధ్యలో అయితే స్వరాజ్ యొక్క లోగో, దాంట్లోనే హార్న్ కూడా ప్లేస్ చేసి ఉంటారు. అలానే ఈ క్లస్టర్ చూసినట్లయితే హీటోమీటర్, స్పీడోమీటర్, ఫ్యూల్ మీటర్, అవర్స్ అయితే డిజిటల్లో ఉంటుంది ఫ్రెండ్స్. మిగతా మొత్తం అలాగే. స్టీరింగ్కి పక్కలోనే లెఫ్ట్ సైడ్లో హెడ్లైట్ కంట్రోల్స్ అయితే చూస్తాం. కింద అయితే హజార్ లైటు, ఇక్కడైతే కీ పాయింట్, దాని కింద అయితే ఫ్యూజ్ బాక్స్ అయితే చూస్తున్నాం. స్టీరింగ్కి రైట్ సైడ్లో హ్యాండ్ ఎక్సలేటర్, మిర్రర్ చూస్తున్నాం. కింద అయితే ఫ్యూల్ కటప్ లివర్ అయితే చూస్తున్నాం. దీన్నే ఇంజన్ కటప్ అని కూడా అంటారు. ఇక్కడ ఈ బండి యొక్క గేర్స్ అయితే 8 ముందుకు, 2 అయితే వెనుకకు ఉంటుంది ఫ్రెండ్స్. ఇదైతే మెయిన్ గేరు. ఇక్కడ అయితే లో మీడియం గేర్ అయితే ఉంది. బ్రేక్ చూస్తున్నాం, లెగ్ ఎక్సలేటర్, అలానే ఫుట్ రెస్ట్ అయితే ఉంది. ఈ క్లచ్ అయితే డ్యూయల్ క్లచ్ ఫ్రెండ్స్. ఈ బండి ఫుట్ రెస్ట్ అయితే స్వరాజ్ బండిలో మాత్రమే ఇస్తారు, అంటే డ్రైవర్కి చాలా ఫ్రీగా అయితే ఉంటుంది. రైట్ సైడ్ మెడ్గార్డ్ పైన ఛార్జింగ్ బాక్స్ అయితే ఇస్తారు ఫ్రెండ్స్ ఈ స్వరాజ్ బండ్లలో. అలానే PCDC లివర్ చూస్తున్నాం. డ్రైవర్కి లెఫ్ట్ సైడ్లో PTO గేర్ అయితే ఉంది. PTO గేర్కి మెడ్గార్డ్ అటాచ్డ్గా టూల్ బాక్స్ అయితే ఇస్తారు. ఇక్కడ చూసినట్లయితే బండి యొక్క మోడలు, మ్యానుఫ్యాక్చరింగ్ డేటు, PTO పవరు ఇవన్నీ ఇక్కడైతే ఇచ్చినారు. ఇదైతే లెఫ్ట్ సైడ్ మెడ్గార్డ్ రేకు. ఇప్పుడు వచ్చే మెడ్గార్డ్ రేకులు అయితే చాలా క్వాలిటీ ఉంటుంది. ఈ బండి యొక్క టైర్ సైజ్ చూసినట్లయితే ఫ్రంట్ టైర్ అయితే 7.15-16 అయితే ఉంది. బండి యొక్క బ్యాక్ టైర్ సైజ్ చూసినట్లయితే 14.9-28 అయితే ఉంది. ఈ బండిలో అయితే MRF టైర్స్ అయితే ఇచ్చినారు. ఫ్రంట్ టైర్, బ్యాక్ టైర్ 2 MRF. ఇప్పుడైతే బ్యాక్ సైజ్ ఏమేమి ఉన్నాయని చూద్దాం. బ్యాక్ సైడ్లో చూసినట్లయితే లెఫ్ట్ సైడ్ మెడ్గార్డ్ పైన అయితే ఇండికేటర్ లైట్ అయితే చూస్తున్నాం. రైట్ సైడ్లో ఇండికేటర్ లైట్, అలానే పైన హెలోజన్ లైట్ అయితే చూస్తాం. నైట్ టైంలో ఫీల్డ్లో వర్క్ చేసినప్పుడు యూజ్ చేసుకోవచ్చు. సీట్కి అయితే బాటిల్ హోల్డర్ అయితే ఇచ్చారు. ఇక్కడ ప్లవ్కి, ట్రాలీకి కనెక్ట్ చేసుకోవడానికి ఇచ్చారు. ఈ బండి లిఫ్టింగ్ కెపాసిటీ అయితే 1700 kg అయితే ఉంటుంది ఫ్రెండ్స్. ఇదైతే సెంటర్ బార్. ఈ స్వరాజ్ బండ్లలో సెంటర్ బారు అయితే ఇస్తారనమాట, బయట అయితే కొనుక్కోబడలేదు. ఈ లివర్ అయితే ఒకరే ఉన్నప్పుడు హైడ్రాలిక్ని కంట్రోల్ చేసుకోవడానికి అనమాట. ఇదైతే ట్రాలీకి లైటింగ్ అని పెట్టుకుంటే అక్కడైతే కనెక్షన్ తీసుకోవచ్చు అనమాట. 2 మెడ్గార్డ్లకి అయితే
ఒక ర్యాడ్ అయితే ఇచ్చినారు, అదైతే చాలా సపోర్టింగ్గా అయితే ఉంటుంది. ఇక ఫైనల్గా ఈ బండి యొక్క వారంటీ విషయానికి వస్తే 6000 గంటలు లేదా 6 సంవత్సరాలు అయితే ఉంటుంది. ఈ బండి యొక్క ప్రైస్ చూసుకున్నట్లయితే 7,39,000 నుంచి 7,95,000 వరకు అయితే ఉంటుంది. ఈ ప్రైస్ అయితే డిస్ట్రిక్ట్ బట్టి అయితే చేంజ్ అయితే ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, ఇది వాళ్ళ వీడియో. ఇక వెళ్ళే ముందు ఒక చిన్న రిక్వెస్ట్, వీడియోకి ఒక లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. వీడియోస్ చూస్తున్నారు కానీ కొత్తగా చూసేలా కొంచెం సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ అయితే చేయండి. నాకైతే కొంచెం మోటివేషన్గా అయితే ఉంటుంది మరిన్ని వీడియోస్ తీయడానికి. ఉంటా మరి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.